హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజైతే ఇద్దరు వంట మాస్టర్లు అయితే గోబీ తయారు చేయబోతున్నారు. ఇక్కడైతే క్యాలీఫ్లవర్ తీసుకొని చక్కగా కట్ చేసి పెట్టేసుకున్నారు. ఇప్పుడైతే కొన్ని వాటర్ తీసుకొని ఒక గిన్నెలో స్టవ్ మీద పెట్టి అందులోనే కొంచెం ఉప్పు పసుపు అయితే వేశారు. ఇవి చక్కగా మనకి మరగాలన్నమాట వాటరు. ఈ మరిగే వాటర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవైతే క్యాలీఫ్లవర్ అయితే వేయాలి. ఇంకా ఈ పిల్లలకి వచ్చేసి మండే నుంచి అయితే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్. ఇంకా మధ్యాహ్నం పూట అయితే ఈ చిన్న ప్రయోగం అయితే చేశారనమాట ఇద్దరు కలిసి. ఇంకా మా పాప, మా ఆడబిడ్డ వాళ్ళ పాప ఇద్దరు కలిసి అయితే చాలా బాగా అయితే వచ్చింది. మేము ఎలా వచ్చిద్దో అనుకున్నాం కానీ చాలా బాగా చాలా చక్కగా అయితే చేశారనమాట. చూడండి, ఇక్కడైతే క్యాలీఫ్లవర్స్ అయితే వేసేస్తున్నారు. ఇవైతే ఒక 5 నిమిషాలు మనం ఇలాగే వాటర్లో అయితే పెట్టేసుకోవాలి. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేస్తున్నారు ఈ వాటర్లో మునిగే వరకు. ఇప్పుడు ఇందులో అయితే ఉప్పు, కారం, అలాగే కొంచెం ఫుడ్ కలరు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే ఇందులో వేస్తున్నారు. అలాగే పెరుగు, కొంచెం కార్న్ఫ్లోర్ అనమాట. ఇవన్నీ కలిపేసి ఇప్పుడైతే మిక్స్ చేస్తారు. ఇందులో కొంచెం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశారు, ఒక 2 స్పూన్లు. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక చూపించిన మసాలాలన్నీ వేసేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కార్న్ఫ్లోర్ అలాగే పెరుగు వేసేసి ఇంకా కలిపేస్తున్నారు. మీరు కావాలంటే ఎగ్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడైతే వీళ్ళైతే ఎగ్స్ అయితే వేయలేదు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేస్తున్నారు. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేశారు. చూడండి, ఇక్కడైతే కలిపేస్తున్నారు. ఇదంతా మా ఆడబిడ్డ వాళ్ళ పాపే అనమాట చేస్తుంది. ఇంకా మా పాప వచ్చి ఇంకా వీడియో అయితే తీస్తుంది. ఇక్కడైతే క్యాలీఫ్లవర్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇదైతే మనం తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా అయితే ఉడికిచ్చేసాం. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా, అందులో అయితే ఇవన్నీ వేసేసి కలిపేస్తున్నారు. మనం ఇది కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కన పెట్టుకుని తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, చక్కగా కలిపేస్తున్నారు. చూడండి, ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టారు. ఇందులో అయితే ఆయిల్ వేసేసి ఇంకా డీప్ ఫ్రై అయితే చేస్తున్నారు. చూడండి, చక్కగా కలర్ అయితే మారిపోయినాయి కదా, చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నారు. ఇంకా స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టేసి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసేసి చక్కగా ఫ్రై చేశారు. ఇప్పుడు ఇందులోనే టమాటా సాస్, సోయా సాస్ వేశారు. అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ అయితే వేశారు. ఇదంతా ఒకసారి కలిపేస్తున్నారు. చూడండి, ఇదంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోబీ అయితే యాడ్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.